ప్రభు నందందరికీ నా వందనములు శుభములు తెలియచేసుకుంటున్నానండి. దేవాది దేవుడు, పరమ తండ్రి, మహాదేవుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడుగా పరమందు వేవేల దోతలతో కొనియాడబడుతూ ఇహమందు సకల మానవాళి చేత కొనియాడబడుతున్న మా పరమ తండ్రికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ దినమున ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారానే మీ అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళరా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మార్గ గ్రంథం, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకంటే లేఖనం లేని రాయబడినవి వారి యొక్క ఊహను బట్టి కాదు, కానీ ఎవరు తన ఊహను బట్టి తన ఇచ్చను బట్టి రాయటానికి రాయబడేటటువంటి లేఖనములు కాదు. ప్రియమైన దేవుని వల్లరా, ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటే, దేవుడు ఒక్కడే, ఆయనే సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాదేవుడు, దేవాది దేవుడు, పరమ తండ్రి, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడుగా ఉన్నటువంటి ఒకే ఒక్క ఆయన దేవుడు. వన్ అండ్ ఓన్లీ గాడ్, ఆల్మైటీ గాడ్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ. ప్రియమైన దేవుని వాళ్ళ చెప్పాను కదా, మనం హిందువులు, ముస్లిం, క్రైస్తవులు, సిక్, ఎవరమనివ్వండి, కానీ వన్ అండ్ ఓన్లీ సృష్టికర్త దేవుడు మాత్రం ఒకే ఒక్కరు అందరికీ కూడా. ప్రియమైన దేవుని వాళ్ళరా, మొదటి పేతురు, రెండవ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20 తీసుకున్నట్టయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ప్రవచనమును పుట్టదనియు మొదట గ్రహించుకొనవలెను. ఎవరు ఊహించి రాసింది కాదు ప్రియమైన దేవుని వాళ్ళ లేఖనములు. ఎందుకంటే లేఖనం అన్నది ఏదో ఆషామాషిగా కాదు. లేఖనం అంటే దేవుని ఊహ, దేవుని పని, దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని సంకల్పం, దేవుని యొక్క మనస్సు నెరిగి ఉంటుంది. కాబట్టి ఎవరి ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు రాసిస్తానంటే అవ్వదు, నేను నా ఇష్టం వచ్చినట్టు రాసుకుపోతానంటే అవ్వదు. అందుకనే ఒకడు తన ఊహను బట్టి నేను ఊహించుకుంటాను, ఊహల్లో ఎవరు కనపడుతున్నారని చెప్పేసి ఆ ఊహను బట్టి రాసుకునేది కాదు ప్రియమైన దేవుని వాళ్ళు. అందుకనే చెప్పుట లేఖనములలో ప్రవచనము పుట్టదని మొదట గ్రహించమని, ఇష్టం వచ్చిన రాయటానికి గ్రహణము లేఖనములో ఒక ప్రవచనములు పుట్టవు. ప్రియమైన దేవుని వాళ్ళు ఏలయనగా మొదట 2వ పేతురు 1వ అధ్యాయంలో 21, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చని బట్టి కలుగలేదు, చూసారా, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఎవరి మూలము పలికారండి? దేవుని మూలముగా పలికిరి. ప్రతి వాక్యం, ప్రతి ఒక్క పదం ప్రియమైన దేవుని వలన దేవుని నోటుబోరుగా, దేవుని మాటగా, దేవుని సంకల్పంతో, దేవుడు పలికింపుగా పలికినటువంటి మాటలే లేఖనములు. అందుకని ప్రియమైన దేవుని ఏదో ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తామంటే, బైబిల్ గ్రంథాన్ని మన ఇష్టం వచ్చినట్టు చెప్తామంటే అవ్వదు ప్రియమైన. అందుకని చూస్తున్నారు కదా, ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి, మనుషుని కోరికను బట్టి, మనుషుని వాంఛను బట్టి, మనుషుని యొక్క ప్రవర్తన బట్టి కలుగలేదు. చూసారా, కలుగలేదు ప్రియమైన దేవుని వలన. కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన, మనిషికి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడ్డవారు వాళ్ళే రాయగలరు. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తేనే లేఖనములు అంతగా దేవుని మాట, చూసారా, ప్రేరేపింపబడేవారు దేవుని మూలముగా పలికిరి. దేవుడు పలికిస్తేనే పలికారు, దేవుడు సహాయం ఉంటేనే పలకగలిగారు ప్రియమైన దేవుని. అందుకనే బైబిల్ గ్రంథంలో అంతటి మాత్రమైనటువంటి అద్భుతమైనటువంటి ఆణిముత్యాలైనటువంటి ప్రియమైన దేవుడు జుంటిదైన తారల కన్నా మధురమైనటువంటి పదాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. ప్రియమైన ఆమోసు 9:6, ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకునివాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును దేవుడే, సముద్రములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేయువాడును దేవుడే. ఏంటండి ఆయన పేరేంటండి? దేవుడే. దేవుడికి ఇంక వేరే పేరే ఉంది, దేవుడే. చూసాడా, పరమాత్ముడే, పరమేశ్వరుడే, సర్వేశ్వరుడే, దేవాది దేవుడే, మహా తండ్రే, పరమ తండ్రే, వన్ అండ్ ఓన్లీ. చూసారు కదా, ఆకాశమందు తన కొరకై మేడగదులు కొట్టుకుని వాడును, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేశారు. చూసారు కదా, పునాది ఎక్కడుందండి? ఆకాశ మండలానికి పునాది ఎక్కడుందండి? భూమి మీద ఉంది. భూమి మీదనే ఉంది ప్రేమ దేవుని వల్ల. అందుకనే హెచ్చరిస్తున్న ప్రేమ దేవుని వల్ల, శాస్త్రజ్ఞుల, మేధావులారా, పండితులారా, పామరులారా, ఆకాశము మీద ఏ విధమైనటువంటి ప్రయోగాలు చేయకూడదు. చూసారా, ఆకాశ మండలమునకు ఎక్కడేసండి పునాదులు?
భూమి మీద పునాదులు వేయవాడును దేవుడే. వేయగలరు ఎవరైనా? ఆకాశ మండలానికి భూమి మీద పునాదులు వేసారని చూసుకోండి. మరి నీ పునాది ఎక్కడుంది? నీ భూమి యొక్క పునాది ఎక్కడుంది? ఆకాశ మండలం నుంచి పునాది ఉంది. సముద్ర జలములను పిలిపించి వాటిని భూమి మీద ప్రవహింపజేయవాడును దేవుడే. ఆయన పేరే దేవుడే. దేవుడే. ప్రియమైన దేవుని ఉపజ్య 1:4 తీసుకున్నట్టయితే అంతటి బలవంతుడైనటువంటి బలసుడైనటువంటి దేవునికి ఏ విధమైనటువంటి మనం ఘనతనిస్తున్నాం, ఇట్టి విధమైనటువంటి ఘనతనిస్తున్నాం. చూసారా? ఉపజ్య 1:4 పక్షిరాజు కూడా అంత ఎత్తున నివాసము చేసుకొని నక్షత్రములలో నీవు కట్టినను అచ్చట నుండి నేను క్రిందకి పడవేయుతును. చూస్తారు కదా? ఏమనుకుంటారండి ఎవరు? అంగారగ్రహంలో ఇల్లు కట్టేస్తాం, చంద్రమండలంలో ఇల్లు కట్టేస్తాం, సూర్యమండలంలో ఇల్లు కట్టేస్తాం, నివాసం ఉండిపోతాం అనుకుని చెప్పేసి ప్రియమైన దేవుళ్ళు చూస్తున్నారు. ఇది మధ్యకాలంలో మన తెలంగాణ ప్రాంతంలో నిద్రించి చంద్రమండలంలో ఇల్లు కొన్నారు, ఒక ప్లాట్ కొన్నారట ప్రియమైన దేవుని వాళ్ళు. మరి ఇంకేంటో అర్థం అవ్వట్లేదు. తల్లి కూతురు ఇద్దరు ప్లాట్లు కొన్నారంట. అయితే ఉండగలరా? నివాసం చేయగలరా? నీకు నివాసయోగ్యమైనటువంటి స్థలమైనది, మనిషి జీవించేటటువంటి స్థలమైనది గ్రహించలేరా? శాస్త్రజ్ఞులారా గ్రహించలేరా? మేధావులారా గ్రహించలేరా? సైంటిస్టులారా? చూసారు కదా? పక్షిరాజు కూడా అంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను కింద పడవేతను అంటున్నారు దేవుడు. కింద పడవేతను. ఇదే దేవుని మాట, దేవుని వాక్కు, దేవుని పలుకు. ప్రియమైన దేవుని వాళ్ళు చూసారు కదా? దేవునితో మాట్లాడితే ఇలానే ఉంటుంది. కనుక తప్పకుండా దేవుడిచ్చిన జ్ఞానాన్ని, పరిజ్ఞానాన్ని, కొన్ని ఉన్నటువంటి ప్రియమైన దేవుని ఎంతో స్పీడ్ యోగం అంటున్నారు కదా, ఆధునిక యోగం, టెక్నాలజీ, ఆధునిక యుగంలో మనిషి వెళ్ళొచ్చు. కానీ నీవు చేసే ప్రయోగం, నీవు చేసే ప్రతి పని కూడా మనిషి యొక్క మనుగడికి, మనిషి యొక్క జీవనానికి ప్రమాణంగా ఉండాలి. మనిషి జీవించే విధంగా ఉండాలి. కానీ మనిషి మానవ నాశనానికి వినాశనానికి చేసేటటువంటిగా ఉండకూడదు. నీ స్వార్థ ప్రయోగాల కోసం, నీ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ప్రయోగాల వలన చూస్తున్నారు కదా భూమి యొక్క ఎంత చెడిపోయిందండి. మొత్తం కాలుష్యం అయిపోయింది. చూసారు కదా? మొత్తం పొల్యూషన్ అయిపోయింది. అందుకని ప్రియమైన దేవుళ్ళ మాటలు ఎంత గట్టిగా ఉంటాయో, ఎంత కఠినంగా ఉంటాయో, ఆ కఠినాన్ని మనం గ్రహించుకొని అరే ఇది దేవుని మాట కదా. చూసారా? పక్షిరాజు కూడా అంత ఎత్తున నివాసం చేసుకుని నక్షత్రంలో నీవు దాన్ని కట్టినను అక్కడ నుండి నేను కింద పడవేతనంటున్నాడు. చూసారా? ఆకాశం మీద ఉండాల్సింది దేవుడే, భూమి మీద ఉండాల్సింది మనిషే. అందుకే భూమిని వెళ్ళమని చెప్పారు. చూసారు కదా? ప్రియమైన దేవుని వాళ్ళు ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే మన యొక్క ఎలా ఉందండి దేవునికి చూసారు కదా? ఈరోజు నేను పెట్టినటువంటి ధ్యానాంశం, పాఠ్యాంశం, నీ ప్రయాణం ఎటువైపు? మన ప్రయాణం ఎటువైపు? దేవుని వైపా, దుష్టుని వైపా? దేవుని వైపా, దెయ్యం వైపా? దేవుని వైపా, సాతాను వైపా? దేవుని వైపా, శని వైపా? చూసారు కదా? ఎన్నెన్ని పలుకులు పలకొచ్చు. అంటే నీ ప్రయాణం, మన ప్రయాణం ఎటువైపు? దేవుని వైపు ఉందా, దుష్టుని వైపు ఉందా చూసుకున్నట్టయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి చూసుకుంటే ఎక్కువ జనాంగం దుష్టుని వైపే ఉంటున్నారు. దేవుని వైపు వచ్చే పరిస్థితులే లేదు. దేవుని వైపు ఉండే పరిస్థితి కనబరచట్లేదు. ప్రియమైన దేవుని వల్లరా ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నట్టు? జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్నట్టు వికృతి చేష్టలు, జరుగుతున్నట్టు ఘోరాలు, జరుగుతున్నటువంటి ఆక్రందనలు, జరుగుతున్నట్టు అక్రమాలు, జరుగుతున్నట్టు దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు, ప్రేమ దేవునాలు, ఒకరికొకరు చంపుకోవడాలు అలాగే చూస్తున్నారు కదా. ఇష్టం వచ్చినట్టు ఈ పార్టీలు ఎందుకు చెప్పగలుగుతున్నట్టు? ప్రేమ దేవునాలరా దుష్టునికి అవకాశం ఇస్తున్నాం, దేవుడికి అవకాశం ఇవ్వట్లేదు. 24 గంటలు చూసారా? ఒక గంట, 2 గంటలు, పావు గంట ఎంతో నువ్వు వాక్యం వింటా కానీ 24 గంటలు నీ చుట్టూ ప్రతి క్షణం కూడా నిన్ను ఏ విధంగా పడేయాలని చెప్పేసి దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూసారు కదా? పవిత్ర చంద్రులు కదా ఎట్టయిందండి? దుష్టుడు ఆవహించాడు కదా ఇద్దరికిను. చూసా? దుష్టుడు చేసే పని ఏదంతా పేరు మాత్రం పవిత్ర, చేసేది మాత్రం అపవిత్రం అయిపోయింది. చూసారు కదా? చంద్రుడు పేరు పెట్టుకున్నాడు. ఏమైంది ప్రేమ దేవుడు? చూసారు కదా ఎంత దుష్టుడు చేసుకుంటున్నాడు. ప్రతి కుటుంబాలు విచ్ఛిన్నం చేస్తూ విలాసంగా చేస్తున్నాడు. చూస్తున్నాడు ప్రేమ దేవుడారా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నా కదా జరిగినటువంటి విద్య కదా. ఈమె కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి ఇద్దరికిద్దరు విలాసమైన జీవితాన్ని గడుపుతూ నా కోసం నీ కోసం నేను, నా కోసం నీవన్నట్టుగా అసలు మొత్తం దేవుడిని మర్చిపోయి, దైవత్వాన్ని మర్చిపోయి, దేవుని మాటలను మర్చిపోయి, దేవుని యొక్క లోకంలో లేక అంటే ఈ విధంగానే ఉంటుంది కదా అనుకున్నారు. డబ్బు సంపాదన అనుకున్నారు. కానీ ఎవరికి వచ్చేటప్పటికి ఇద్దరికిద్దరు ఏమైనా ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే దుష్టుడు ఆ విధంగా చూస్తూ ఉంటాడు అన్నమాట. ఏ విధంగా లాగుదాం, ఎట్టి విధంగా మన యొక్క
గేలం వేసి లాగుతుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చిక్కావా, అయిపోయింది నీ పని ప్రియమైన దేవుళ్ళు. కాకపోతే ప్రియమైన దేవుళ్ళు కొంతవరకు బాగానే ఉంటుంది. దుష్టుని వైపు ఉంటావా, దెయ్యం వైపు ఉంటావా, నీ యొక్క ప్రయాణం మాత్రం, నీ యొక్క జీవితం మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, వినోదంగా ఉంటుంది, వింతలుగా ఉంటుంది. మరి అడగక్కర్లేదు, ఆ యొక్క జీవితం వేరేగా ఉంటుంది. కానీ చివరికి వచ్చేటోడికి, దేవుని తీర్పు దగ్గరకు వచ్చేటోడికి నీ పరిస్థితి ఏంటి చూశారు కదా. ఏం చేస్తున్నాడండి దుష్టుడు, ఏం చేస్తున్నాడండి? వాడు గాలము వేసి మనం మానవులందరినీ గుచ్చి, చూసారా, మనకి చేపలు పడుతూ ఉంటారు కదా, చేపలకి ఏం చేస్తారంటే గాలం వేస్తారు, ముందు నుంచి ఎర వేస్తారు, కుక్క వేస్తారు, నీటిలో వేస్తారు. గాలం అది తింటూ ఏం చేస్తుందంటే గుచ్చుకుంటుంది, అంటే బయటికి లాగుతారు. చూసారా, వాడు గాలము వేసి చేపలు పట్టేవరకు తెలుస్తుంది గాలం అనేది. మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. చూసారా, గంతులు వేస్తున్నాడండి. ఏంటి, ఆడి గాలానికి పడిపోతున్నారు, ఆడి యొక్క వలలో పడిపోతున్నారు, ఆడి యొక్క బుట్టలోకి వెళ్ళిపోతున్నారు, చేపల బుట్టలో వెళ్ళిపోతున్నారు. చూసారు, తన వలలో కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తారు. చూసారా, వీళ్ళందరూ దేవుడు అంటారు, భక్తి అంటారు, భయం అంటారు, ఏముంది అని చెప్పేసి చూసారు కదా. వాళ్ళని లాక్కుంటూ వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతుంటే, రోడ్ల పాలు అయిపోతుంటే నవ్వుతూ ఉన్నాడు. చూసారు కదా. ఈ మధ్యకాలంలో మనం ఎంత 4-5 రోజుల నుంచి వినిపిస్తూనే ఉంది కదండి, రేవు పార్టీ అని. ఇటువంటి పార్టీ అండి ఇది. దుష్టుడు పెట్టే పార్టీ, దుర్మార్గుడు పెట్టే పార్టీ, దెయ్యం పెట్టే పార్టీ, సైతాన్ని పెట్టే పార్టీ, చూసారు కదా, శని పెట్టే పార్టీ. అటువంటి పార్టీలకి చూసారు కదా, వాడు ఏమనుకుంటున్నాడు, బాగా చిక్కారు నా వలలో, వికృత అన్నీ చేస్తున్నారు కదా, పనికిరానివి. అందుకనే వాడు గాలం వేస్తున్నాడు. చూసారా, ఆలోచిస్తున్నాడు మనిషి, ఎక్కడ దొరుకుతాడు, ప్రతి సెకండ్ నీతో పనిచేస్తూ ఉంటాడు. ప్రతి సెకండ్ వాడి శక్తి ఎక్కువ పనిచేస్తుంది, దేవుని శక్తి కన్నా దుష్టుని శక్తి ఎక్కువ పని చేయబట్టే లేనిపోయిన ఆకృత్యాలు చూస్తున్నారు కదా ప్రేమ దేవుళ్ళారా. ఇప్పుడు ఉన్నటువంటి యొక్క మానవ పరిణామం ఎదుటి వ్యక్తి మనిషిని చూడకుండా చంపేస్తున్నాడు, నరికేస్తున్నాడు, తల తీసేస్తున్నాడు, మెడకాయ కోసేస్తున్నారు. ప్రేమ దేవుని ఎంత వికృతి చేస్తుంటున్నాయి కదా, దుష్టు ఇది కాదా. చూసారా, ఎలక్షన్లు అయిన ఓట్లు అయిపోయినా సరే చంపేసుకుంటున్నారు, నరికేసుకుంటున్నారు, మనిషిని చూడకుండా. తోటి మనిషి అదే ఆయన దేవుడు పుట్టించిన వాడిని, నేను దేవుని పుట్టించిన వాడిని, అసలు ఆలోచన లేదు, ఆలోచన విధానం లేదు. క్రూరత్వంగా మానవ మృగంగా మానవ రాక్షసుడిగా తయారైపోయి, మరి అంటే ఆ పేరు కూడా పెట్టడానికి అవకాశం లేనంత దుర్మార్గ పనులతో జనాలు ఉండిపోతుంటే వాడు గెంతులేస్తున్నాడు. చూసారా, వాళ్ళు చంపించుకుంటున్నారు, ఒకరికొకరు ప్రేమ లేకుండా చేస్తున్నారు, ఒకరికొకరికి మనసు లేకుండా చేస్తున్నాను, ఒకరికొకరు ప్రేమించుకునే విధానం లేకుండా చేస్తున్నానని చెప్పి గాలంలో చిక్కించుకొని సంతోషిస్తున్నాడు ప్రేమ దేవుని వాళ్ళరా. చూస్తారు కదా, ఇలానే ఉంటుందా. దేవాది దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు ఎవరిని పంపించారండి? యేసుక్రీస్తు గారిని పంపించారు కదా, మనం చిచ్చిన వారి వెంటనే పాపాలతో, కానీ ఆయన ద్వారా బ్రతికించారు. కానీ ఏ విధంగా పనిచేస్తున్నాం? జఫన్యా 2:1 సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టి గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. చూసారా, ఏ విధమైన బిరుదిచ్చే పొందుతున్నామంటే దేవుడి దగ్గర మనం దేవుని యొక్క ఇదేనా, ఇటువంటి బిరుదేని పొందగలుగుతున్నాము, ఇటువంటి మాటలను పొందగలుగుతున్నాము. చూసారా, సిగ్గుమాలిన జనులు అంటే ఏం చేస్తున్నారండి? సిగ్గుమాలిన పనులే కదా, క్లబ్బుల్లో రేవు పార్టీల్లో చూస్తున్నారు కదా, వేశ్య గృహాలలో, అంటే చీకటి గదుల్లో చేస్తున్నటువంటి పనులేని సిగ్గుమాలి పనులే కదా. మరి ఏంటి, అండలో తప్పేం లేదు కదా. చూశారు కదా, వరుసలు లేకుండా ఇష్టం వచ్చినట్టు వికృత చేష్టలతో మానవ మృగం మనిషిని మర్చిపోతూ జంతువుల్లో ప్రవర్తిస్తూ ఒకళ్ళు చేసుకుంటూ విపరీతమైన ఎక్సర్సైజులు ఎదుర్కొంటూ ప్రేమ దేవుని వల్ల మరి సిగ్గుమాలి పనులే కదా. నేను సిగ్గుండేవారు ఎవరైనా ఏం చేస్తారండి? మనిషి సిగ్గుందంటే ఆయన యొక్క పని అంతా ఎక్కడ చేస్తారండి? ఎవరు కనిపించకుండా ఇంట్లో చీకటి గదులు చేయవలసిన భార్య భర్త చేయవలసిన పనిని నువ్వు బహిరంగంగా వెచ్చలవిడిగా రోడ్ల మీద చేస్తూ ఉంటే ఇక పశువులకి మనకి తేడా లేదు. అందుకనే సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం గతించుతున్న సమయం అయిపోతుంది, సమయం ఉండదు. చూసారు కదా, 20 నిన్నటిదేని ఈరోజు వస్తుందా? ఈరోజు 25 మే 2024 మరణ నీకు తిరిగి వస్తుందా? వచ్చే పరిస్థితి ఉందా? రాదు కదా. సమయం గతించుచున్నది. జఫన్యా 2:2 తుద నిర్ణయము కాకమునిపే, దేవుని కోపాగ్ని నీ మీదకి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకే దేవుని ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. చూసారా,
ఎంతటి ఆశ్చర్యకు వస్తుంది, ఎంతటి జాగ్రత్తలు చెప్తున్నారు, వినగలుగుతున్నామా? వినే పరిస్థితిలో ఉన్నామా? అచ్చే లేదే. మాకేంటండి డబ్బులు ఉన్నాయి, నా సామాన్య జలసాలు మరి అడగక్కర్లేదు, ఆ విధంగా చూస్తున్నారు కదా. తుది నిర్ణయం రాకమునిపోయి నీకు ఎంత ఉన్నప్పుడు కూడా ప్రియమైన దేవుని ఉగ్రత దినమన ఆపలేరు. ఉగ్రత దినం ధనవంతు నీ డబ్బులే నిన్నే ఆపలేదు, నీ ధనమే ఆపలేదు, నీ బలగమే ఆపలేదు, నీ బంధువులు ఆపలేరు. చూశారు కదా. ఇది నిర్ణయం కాకమునిపే, దేవుని కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మల్ని శిక్షించుటకై దేవుని ఉగ్రత రాకమునిపే కూడి రండి బతిమాలుతున్నాడు, రమ్మని చెప్తున్నాడు ఆయన. వెళ్ళే పరిస్థితుల్లో ఉంటున్నాం, వచ్చే లేదే. ఎక్కడికి వెళ్తున్నామండి మనం? విహార యాత్రలు, సహార యాత్రలు, విందు యాత్రలు, ముందు యాత్రలు మామూలుగా ఉంటున్నాయండి. హోటల్ రూమ్స్లో వాటిలోను ప్రేమ దేవుని వల్ల వేశ్య గృహాలలో తిరుగుతున్నాం మనం, విచ్చలవిడితనంగా తిరుగుతున్నాం. ఇంక అడగండి మరి, అక్కడికని ఇక్కడికని విపరీతంగా వచ్చే పరిస్థితి, దేవుడి దగ్గరకు వచ్చే పరిస్థితి, దేవుడి మాటలు వినే పరిస్థితి, దేవుని యొక్క పనిలో ఉండే పరిస్థితి. అందుకే చెప్తున్నాను కదా, మీ ప్రయాణం ఎటువైపు, దేవుని వైపు దుష్టుని వైపు. ప్రియమైన దేవుని వల్లరా జఫన్యా 2:3 దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను ననుసరించు సమస్త దీనులారా. చూసారా, సమస్త దీనులారా అంటున్నాడు దేవుడు. దేవుని వెతకుడి, మీరు వెతకి వినయం గలవారై నీతిని అనుసరించి నెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. తప్పకుండా దాచబడతారు ప్రియమైన దేవుని వల్లరా, తప్పకుండా దాచబడతారు. 100% చెప్తున్నాను, 100కి 100 చెప్తున్నాను. ఎందుకంటే సాత్వికంగా ఉండాలి, దయాలత్వంగా ఉండాలి, ప్రేమతత్వంగా ఉండాలి, ప్రతి వారి ఏడల ప్రేమతత్వంగా ఉండాలి. చూసారుగా, దేశంలో సాత్వికులే ఉన్నామా? సాత్వికులుగా ఉండే పరిస్థితి ఉంది. ఇక్కడ నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు, మామూలుగా లేదు కదండి. రాక్షస రూపంగా ఉంది కదా. మహాకవి రాశారు కదా, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మత్సుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మానవత్వమా? మృగతత్వం ఉందండి. చూసారా, మానవత్వం ఉన్నవాడు ఎలా ఉన్నాడు, మృగతత్వం ఉన్నవాడు అని అనాలి. చూసా, ప్రతి మనిషి మృగతత్వంగా ఉంటున్నారు. అందుకనే దేశంలో సాత్వికులే అన్నారు. చూసారా, దేశంలో, ప్రపంచంలో, ప్రాంతంలో, ఇంట్లో సాత్వికులే ఉండాలి. ఆయన న్యాయ విధులు అనుసరించాలి. చూసారు కదా, ఆ న్యాయ విధులు తెలుసు కదండి. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ భక్తితో దేవుణ్ణి ఆరాధించవాలని అనేది యేసుప్రభు గారు చెప్పారు కదా. ఆరాధింపాలని అనేది మొదటి ఆజ్ఞ. అలాగే నిన్ను నీ పొరుగువాడిని ప్రేమించమనేటటువంటిది రెండవ ఆజ్ఞ. రెండు మీరు చూసుకోవాలి. దేవుని వెతకడే, దేవుని వెతకాలి. మనం వెతకాలి. వెతకట్లేదు, దేవుని వెతకట్లేదు, దుష్టుని వెతుకుతున్నాం, దెయ్యాన్ని వెతుకుతున్నాం, సైతాన్ని వెతుకుతున్నాం, ఆయన కథలు పెరగడుతున్నాం. చూశారు కదా, వెతికి వినయం గలవారై నీతిని అనుసరించాలి, నీతితో ఉండాలి. ఎక్కడుంది నీతి? ఎడలో ఒకవేళ ఆయన ఉగ్రత దినం దాచబడుతురు. చూసారు, తప్పనిసరిగా దాచబడతారు. ఎందుకంటే ప్రేమ దేవుని వల్ల ఎంతోమంది పుణ్యమూర్తులు బైబిల్ గ్రంథంలో ఆ విధంగా దాచబడ్డారు. అలాగే లోకాల్లో ఉండకుండా దేవుడు ధైర్యంగా తీసుకుని వెళ్ళిపోయారు. చూశారు కదా, హానోక్ గారిని చూసుకున్నారు కదా, నోవా గారిని చూసుకున్నారు కదా, దావీదు గారిని తీసుకున్నారు కదా, ఒక పౌలు గారిని తీసుకున్నారు కదా, యోహాను గారిని తీసుకున్నారు కదా. భక్తులు లేరండి, ఇటువంటి భక్తులు ఉన్నారు. చూశారు కదా, ఎందుకు నీతిని అనుసరించారు, దేవుని వెతకారు, సాత్వికులే ఉన్నారు, దేవుని పనులు నిరంతరం ఉన్నారు. కనుకనే వారిని దేవుడు ఆ విధంగా మనల్ని పొందిన ఉగ్రదినం రాకుండా దాచబడతారు, తప్పకుండా దాచబడతారు ప్రేమ దేవుని వల్ల. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హెచ్చరికలతో కూడినటువంటి యొక్క గ్రంథాన్ని మనం చదువుతూ ప్రవర్తిస్తూ ఆ విధంగా ప్రవర్తించే వారంగా ఉండాలి. చివరి వరకు దేవుని యొక్క మన్నలు పొందగలిగే వారంగా ఉండాలి. అంతం వరకు సహించే వారంగా ఉండాలి. దీనత్వంతో ప్రతి ఒక్కరి ఎండల ప్రేమతత్వంతో, అలాగే ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి జీసస్ క్రైస్ట్ గారి యొక్క మార్గాన్ని అనుసరించాలని కోరుతూ, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యము, నా ద్వారా తప్ప దేవునితో ఎవరు వెళ్ళలేరని చెప్పినట్టు ఆయన మాటని మనం తూతా చెప్పకుండా పాటించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ వందలండి. పాట పాడుకుందాం. జ్యోతిర్మయుడా నను కన్న తండ్రి, స్తుతి మహిమలు నీకే, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా
నా ఆరాధనా నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా నన్ను కన్న తండ్రి, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీ కృపతోనే క్రీస్తును పంపి రక్షించి మౌను స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా నన్ను కన్న తండ్రి, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి, నన్ను కన్నవాడా, నాలో ఉన్న ఆత్మస్వరూపుడా, నిన్ను నేనేమని ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నన్ను కన్న తండ్రి, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అతిశయం అనుక్షణం, అతిశయము నీవే, నా ఆరాధనా నీవే, నా ఆనందము నీవే. జ్యోతిర్మయుడా నన్ను కన్న తండ్రి, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి, నా మంచి దైవమా, నీ ఇష్టాన్నే నెరవేర్చినట్లు నన్ను బలపరచుము నిత్యము నీవో. నీ ఇష్టాన్నే బలపరచుము నిత్యము నీవో. జ్యోతిర్మయుడా నన్ను కన్న తండ్రి, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా నన్ను కన్న తండ్రి, స్తుతి మహిమలు నీకే. అందరికీ వందనాలండి. సర్వోన్నతుడు మహాదేవుడు పరమ తండ్రి అయినటువంటి దేవాదేవునికి ఆయన ప్రియ కుమారుడి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇంతవరకు చెప్పినటువంటి వాక్యం మా అందరికీ నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి తండ్రి షేర్ చేయమని చెప్పి వేడుతున్నానండి. ఇట్లు మీ జిఎస్వరరావు.